ఏపీలో కూల్చివేతల రగడ దాడులపై గవర్నర్ కి వైసీపీ ఫిర్యాదు. కాంగ్రెస్ ఖాతాలోకి బోడుపల్ మున్సిపాలిటీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీ సీజ్. ఇలాంటి వార్తలని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించారంటూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు అధికారులు. వైసీపీ నేత గిరిజాల బాబు నేతృత్వంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పార్టీ ఆఫీస్ నిర్మించారని కడియం గ్రామ పంచాయతీ సిబ్బంది ఆరోపించింది. అయితే కూల్చివేతను అడ్డుకునేందుకు వైసీపీ నేత గిరిజాల బాబు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కన కట్టబోయే రైతు బజార్కు సంబంధించి సిమెంట్ మెటీరియల్ నిల్వ చేసేందుకు మాత్రమే ఈ షెడ్ నిర్మించామన్నారు వైసీపీ నేత గిరిజాల బాబు. ఇక గిరిజాల బాబు అరెస్ట్ నిరసనగా కడియం పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఏపీలో దాడుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీ శ్రేణులు నేతల ఆస్తులపై దాడులకు సంబంధించి గవర్నర్ నజీర్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ ను కలిసి దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీలో 3 వారాలుగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు వైవి సుబ్బారెడ్డి. టీడీపీ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయని, ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపల్ కార్పొరేషన్ చేరింది. హైదరాబాద్ బోడుపల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కొంతకాలం నుంచి క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు నేరుగా బోడుపల్కు చేరుకుని ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం 28 మంది కార్పొరేటర్లలో 22 మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దాంతో బోడుపల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవిశ్వాసం నెగ్గినట్లయింది. ఇక కొత్త మేయర్ గా కాంగ్రెస్ కు చెందిన తోటకూర అజయ్ కుమార్ ఎన్నికయ్యారు. త్వరలోనే డిప్యూటీ మేయర్ ని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బోడుపల్ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బీఆర్ఎస్ లో ముస్లిం రేగింది. సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానించారు. తాజాగా జడ్చర్ల మున్సిపల్ సర్వసభ్య సమావేశం కౌన్సిలర్ల అసమ్మతితో రసాభాసగా మారింది. చైర్పర్సన్ అవినీతికి పాల్పడ్డారంటూ సమావేశ ఎజెండా పత్రాలను కౌన్సిలర్ చించివేయడం కలకలం రేపింది. ఆ తర్వాత మున్సిపల్ సమావేశాన్ని కౌన్సిలర్లు మూకుమ్మడిగా బహిష్కరించి నిరసన తెలిపారు. ఇటీవలే జడ్చర్లలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే డబ్బులు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిధులు ఎక్కడికి దారి మళ్లాయని ప్రశ్నించారు కౌన్సిలర్లు. చైర్పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కి అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీని, బీజేపీని ఓడించాలని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో బీజేపీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లను కలవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు ఆయన. దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమ బంగారం, విదేశీ కరెన్సీలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీ భారీగా దొరికింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే తనిఖీల్లో భాగంగా ఆ ప్యాసింజర్ పై అనుమానంతో ఆరా తీయగా పొంతలలేని సమాధానాలు ఇచ్చాడు. దాంతో అతడి బ్యాగ్ ను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు అందులో దాచిన 67 లక్షలు విలువ చేసే అమెరికన్ డాలర్లు కనిపించడంతో షాక్ అయ్యారు. ట్రాలీ బ్యాగ్ లో దాచిన విదేశీ కరెన్సీని చాలా చాకచక్యంగా పట్టుకుంది టీఆర్ఎస్ సిబ్బంది.